మహబూబాబాద్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనతో కలెక్టరేట్ ప్రాంతం రణరంగంగా మారింది. జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కేసముద్రం పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి దిగారు. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ విద్యార్థులు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని దౌర్జన్యంగా అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు కొందరు విద్యార్థుల పీక పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్తూ కలెక్టరేట్ ప్రాంగణం నుంచి బయటకు నెట్టేయడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 97ను రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆపేదే లేదు అంటూ విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఇప్పుడు మేము మా డిప్లొమా స్టూడెంట్స్ని తీసుకెళ్లి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో కలుపుతున్నారు. దానివల్ల డిప్లొమా చదువుకునే వాళ్ళకి ఫ్యూచరే ఉండదు. ఇప్పుడు మేము డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్తాం. అది కూడా తీసేస్తే మేము ఎంసెట్ రాయడానికి, ఈసెట్ రాయడానికి ఉండదు. అండ్ మేమందరం పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినాం. ఇప్పుడు ప్రైవేట్ న్యాయం కాదు సార్, మాకు డిప్లొమా కావాలి, బీటెక్ సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ కావాలి. మొత్తం కూడా మా డిమాండ్లు నెరవేర్చనని చెప్పేసి రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలలో అన్ని కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటివరకు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. అంటే జీవో నెంబర్ 97 తీసుకొచ్చి ఏదైతే పాలిటెక్నిక్ కళాశాలలో 2 సంవత్సరాల పాటు చదువుతున్నారో వాళ్ళకు బీటెక్ కూడా చదవలేకుండా వాళ్ళని డిగ్రేడ్ చేస్తూ ఉన్నారు. అందుకోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతోటి వాళ్ళు విలీనం చేస్తూ ఉన్నారు. మొన్న కూడా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడికి వస్తే విద్యార్థులను ఇబ్బందులు పెట్టారు. విద్యార్థులను పోలీసులు తీసుకుపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఈరోజు శాంతియుతంగా మేము వాళ్ళ ధర్నాకు మద్దతు తెలియస్తే పోలీసులు మాత్రం కేసులు పెడతాం, మీ సంగతి చూద్దామని చెప్పేసి పోలీసులు బెదిరిస్తూ ఉన్నారు. వాహనాలు సీజ్ చేస్తాను బెదిరిస్తున్నారు. మాకు హైకోర్టు ఉన్నాయి, మీకు హైకోర్టులో చుట్టం కాదు. సీఎం గారు మీరు బెదిరిస్తున్నారు, ఖచ్చితంగా మీపై ఎస్ఐసి కేసు పెడతాం. బెదిరిస్తున్నారా మీరు? విద్యార్థులను బెదిరిస్తారా? వాళ్ళ డిమాండ్లు పరిష్కరించమని అడిగితే విద్యార్థులను బెదిరిస్తారా? మీరు ఎట్లా బెదిరిస్తారు? మేము కూడా చూస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే జీవో నెంబర్ 97 రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము.